జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదు. తెలుగు తెరపై 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, ఇటు హనుమాన్, సైంధవ్, నా స్వామిరంగ 4 కూడా మంచి హిట్ని అందుకున్నాయి. వసూళ్ల జాతర క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా హనుమాన్ చెప్పుకోవాలి. అతి తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 100 కోట్ల క్లబ్లోకి చేరువ దిశగా ముందుకు సాగుతోంది వసూళ్లతో. హనుమాన్ సినిమా దెబ్బకు పాత రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న లెక్కలతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు ఇప్పటికే బ్రహ్మరథం పట్టారు. కేవలం మౌత్ టాక్తోనే సినిమాకు ఫుల్ పబ్లిసిటీ అవుతోంది. అంతేకాదు తక్కువ బడ్జెట్తో విజువల్ ట్రీట్ ఇచ్చిన ప్రశాంత్ను ఆడియన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చింది హనుమాన్. సూపర్ కలెక్షన్స్తో దూసుకువెళ్తోంది. బాలీవుడ్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ తీసుకువస్తోంది. ఇక హనుమాన్ అయితే మొదటి 3 రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది. KGF1, కాంతారా హిందీ వర్షన్స్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. రాను రాను ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతూ వస్తూ ఉన్నాయి. హిందీలో డే 1 సుమారు 2,15,00,000 తీసుకువస్తే రెండో రోజు మరింత పెరిగింది కలెక్షన్స్. ఆక్యుపెన్సీ కూడా అక్కడ రెండో రోజు పెరిగింది. 4 కోట్ల రూపాయలు దాటింది. మూడో రోజు మరింత పెరిగి 6,06,00,000 వసూళ్లు వచ్చాయి. హిందీలో జనవరి 25 వరకు పెద్ద సినిమా రిలీజులు లేవు. కాబట్టి హనుమాన్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు హనుమాన్ మూవీ 50 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. ఇక తెలుగు ఆడియన్స్కి అయితే హనుమాన్ చాలా బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో గుంటూరు కారం, హనుమాన్ 2 కూడా వసూళ్ల జాతర చూపిస్తున్నాయి. ఓ పక్క హిందీ మార్కెట్లో చూసుకున్న ఈ సినిమా విజువల్ ట్రీట్గా ఉందని అంటూ ఉన్నారు. 100 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన సినిమాల కంటే 50-60 కోట్ల రూపాయల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా చాలా బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి. సినీ విశ్లేషకులు, విమర్శకులు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ పనితరం చాలా బాగుందని కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ సినిమాలో హనుమాన్ సూపర్ హీరోగా అద్భుతంగా ఉందని, ఈ సినిమాను చూపించిన విధానం ఎక్కడా పేరు పెట్టేలా లేదని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో చూసుకుంటే దాదాపు 24వ తేదీ వరకు అన్ని థియేటర్లు కూడా ఈ సినిమాను ఆడించేందుకు ముందుకు వస్తున్నాయి.